ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మాటలను ఆయన తప్పుపట్టారు. ఇక కేటీఆర్ కు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటే అంటే కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గ్రీన్ కో సంస్థను కేటీఆర్ ఎందుకు వెనకేసుకొస్తుండగానో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ కేసులో, కవిత లిక్కర్ కేసులో, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో, కేసీఆర్ కాళేశ్వరం అవినీతిలో దొరికిపోవడం ఖాయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం కాని భాష మాట్లాడుతున్నావు బయటకు వచ్చి. నేను చేయాల్సింది లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. నేను చేస్తే అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో నువ్వు 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 తప్పు చేసి నువ్వు విచారణ ఎదుర్కోవాల్సింది పోయి ఉల్టా దాంట్లో కూడా మా ముఖ్యమంత్రి గారిని లాగే ప్రయత్నం చేస్తావు. తప్పు చేసింది నువ్వు, కేసు రిజిస్టర్ అయింది అగ్రెస్ట్ నీకు. ఈరోజు నీవు లాంటి డిక్టేషన్ ఎదుర్కోవాలని చెప్పేసి నీవు విచారణ పక్కతో పట్టించడానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని రామని చెప్పి ముఖ్యమంత్రి గారు లైట్ డిటెక్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. మీలాగా భయపడాలి ఎక్కడ. ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని కేసులు పెట్టినా మీలాగా లాయర్లను దొరుకుని ఇంటర్వ్యూ అటెండ్ కాలే, అదే అంటే విచారణకు హాజరు కాలే. ఆయన మీరు ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా కేసులను ఎదుర్కొన్నాడు. ధైర్యంగా మీరు తప్పుడు కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మీరు జైలు పంపినా కూడా జైలు పోయించుడు. ధైర్యంగా ప్రజల్లో ఉన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ మీలాగా దొంగ సాకులు ఏంటంటే లాయర్లు లేరని ఒక రోజు లైట్ డిటెక్టర్ టెస్ట్ అని ఇంకో రోజు ఈ విధంగా విచారణను తప్పుదో పట్టించే విధంగా విచారణను హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటేనే ఇక్కడ క్లియర్ గా అర్థమైతా ఉంది.